ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారి ప్రెస్ మీట్ నేను మొన్న చూసా. చాలా అద్భుతంగా, చక్కగా ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఒక ఆడిటర్గా, ఒక సమాజానికి 65 సంవత్సరాలు అనుభవంతో ఆయన మాట్లాడిన మాటలు అన్నీ చూశాను. నేను గత ప్రెస్ మీట్లో కూడా చూశాను. గత ప్రెస్ మీట్లో సమాజానికి ఆయన రాజ్యసభని ఎందుకు చేయాలో చెప్పడం చూశాను. రాజ్యసభలో మాట్లాడడము చూశాను. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడినవి చూశాను. తప్పలేదు. చాలా ఆయన మీద ఆయన ఆవేశాలతో మాట్లాడడంలో తప్పలేదు. ఎందుకంటే ఆయన మీద అబండాలు వేశారు. అన్యాయంగా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ట్రోల్ చేస్తున్నారని ఉద్దేశంతో ఆయన అన్నాడు అనేది ఆయన అంటున్నాడు. కానీ నేనేమంటున్నానంటే, అయ్యా విజయసాయిరెడ్డి గారు, మీరు రాజ్యసభ అని ఎందుకు మర్చిపోయారు? మీరు రాష్ట్రానికి షాడో ముఖ్యమంత్రి, ఒకప్పుడు షాడో ముఖ్యమంత్రిని ఎందుకు మర్చిపోయారు? మరి మీరు అన్నీ మీకు తెలుసుండి మొత్తం టోటల్గా చక్రం తిప్పిన మీరు ఈరోజు ఒక విలేకరులను కానీ వాళ్ళని కానీ ఒరే గిరే అని మాట్లాడడం, ఇది మీకు సమస్యమా? మీకు తగునా అని అడుగుతున్నా. ఎందుకంటే మీరేం బాలాకుమారుడు కాదు. 16 ఏళ్ళ బాలాకుమారుడు అని మేము అనుకోవట్లే. మీరు 65 సంవత్సరాల మీరు తాతగారనే మేము అనుకుంటున్నాం. కానీ మరి వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళ హస్బెండ్ చెప్తున్న మాటల్ని, మీరు చెప్తున్న మాటల్ని అవి కొన్ని పరిగణలోకి తీసుకుంటే మీరు తాతగారా బాలాకుమారుడా అనేది జనాలకు అర్థం కావాలి. అర్థం అవ్వడానికి ఆ విలేకరులు అడుగుతున్న ప్రశ్న అది. ఆ ప్రశ్నకి నేను కాదండి, ఇది నేను నిరూపించుకుంటాను, నేను ఇలా కంపల్సరీ దీన్ని నా సాక్ష్యాలు నా మీద లేవు, అన్యాయంగా ఇరికిచ్చారు, నన్ను టీడీపీ వాళ్ళు ఇరికిచ్చారా, వైసీపీ వాళ్ళు ఇరికిచ్చారా, లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇరికిచ్చారా అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది. యాజ్ అ పబ్లిక్ పర్సన్ మీరు ఆల్రెడీ పబ్లిక్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. విశాఖపట్నాన్ని దోచుకోవడానికి తయారయ్యారు. తర్వాత మిమ్మల్ని భరించలేక జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి పంపించారు. ఇవన్నీ వాస్తవాలెంతో ఆ అమ్మాయి ప్రసన్న అన్న హస్బెండ్ చెప్పినవి కూడా వాస్తవాలే అని కనిపిస్తున్నాయి. ఇది నేను చెప్పట్లేదు, ఇది సోషల్ మీడియా చెప్పట్లేదు. విలేకరులు ఎవరో కూడా మిమ్మల్ని వచ్చి ప్రత్యేకంగా మీకోసం ఒక టోటల్గా ½ అన్ అవర్ ప్రోగ్రామ్ ఎవరో చేయలేదు.